నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, సాయి పల్లవి గారిపై బాలీవుడ్ లో కొన్ని కుట్రలు జరుగుతాయని కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? యాక్చువల్లీ బాలీవుడ్లో ఎప్పటి నుంచో నెపోటిజం అనే విషయం ఉంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు కూడా అదే కారణం అని చాలామంది చెప్పుకొచ్చారు. అంటే స్టార్ కిడ్స్ కాకుండా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అక్కడ నిలబడగలిగే శక్తి ఉండి వాళ్ళు కనుక కొంచెం స్టార్డమ్ తెచ్చుకుంటే అక్కడ వాళ్ళు ఓర్చుకోలేరు బేసికలీ. అండ్ వాళ్ళని తొక్కేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అక్కడ రివ్యూయిస్టులు కూడా కావాలని వీళ్ళు సినిమా అంతా బాగుంది కానీ వీళ్ళ నటనే బాగాలేదు, వీళ్ళని పెట్టుకోవడం వల్లే సినిమా నాశనం అయింది అన్నట్టు రాస్తారు. ముందు నుంచే చాలామంది ఇప్పుడు ఏంటి నెగిటివ్ అంటే సీత పాత్రకి సాయి పల్లవి సరిపోలేదు, ఆమెని అందుకు అసలు సెట్ అవ్వదు, 100% న్యాయం చేయలేదు అని చెప్పి రాస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తాప్సీ ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలుసు. అండ్ కంగనా ఎలాంటి పొజిషన్లో ఉందో అందరికీ తెలుసు. అంటే వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. స్టార్ కిడ్స్ అంటే వీళ్ళకి ఏంటి, ఇప్పుడు జాన్వీ కపూర్ ఉంది, చేస్తే ఆమెనే స్టార్ హీరోయిన్ లాగా ఉండాలి. లేదు అంటే ఇంకెవరైనా షారూఖ్ ఖాన్ కూతురు, ఆమీర్ ఖాన్ కూతురు, ఇంకెవరెవరెవరెవరో ఉండాలి తప్ప మిగతా వాళ్ళు వస్తే వాళ్ళు అసలు ఓర్చుకోలేరు బేసిక్లీ. సో ఇట్లా ఉన్న క్రమంలో సాయి పల్లవికి అంత పెద్ద పాత్ర దక్కేసరికి సీత, ఇప్పుడు రామాయణం అంటే అదొక అందరు కళ్ళు పడేటువంటి పెద్ద ప్రాజెక్ట్. దాంట్లో రణబీర్ కపూర్ చేస్తారంటే ఆయన పక్కన పోనీ అలీన్ పెట్టవచ్చు, ఇంకెవరైనా పెట్టవచ్చు, దీపికా పదుకొనైనా పెట్టవచ్చు కదా, పోనీ ఇట్లా మొన్న ప్రభాస్తో చేసిన కృతి సనన్ పెట్టవచ్చు, ఇంకెవరైనా ఉన్నారు, ఈమెందుకు, ఈమె అక్కడ పరిచయం లేదు కదా బేసికల్లీ. కానీ సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా ఎవడో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే సీత పాత్రకి సాయి పల్లవి కరెక్ట్ కాదని మన వాళ్ళు ఫీల్ అవ్వాలి చెప్పాలంటే. ఎందుకంటే సీత పాత్రకి డ్యాన్స్ స్కోప్ ఉండదు కదా. సాయి పల్లవి అంటేనే మనకు ప్రతి సినిమాలో మనకు ఆ డ్యాన్స్ కావాలి. సీత పాత్రకి డ్యాన్స్ స్కోప్ లేదు కాబట్టి అరే సాయి పల్లవి ఎందుకు చేసిందని మనం ఫీల్ అవ్వాలి. కానీ సరిపోదు, తూగదు అని వాళ్ళు చెప్పడము చాలామందికి నచ్చట్లేదు. అండ్ ఇప్పటి నుంచే ట్రోల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆ అమ్మాయి పైన, ఈమె సీతకి సెట్ అవ్వదు అని. సరే, ఏదేమైనప్పటికీ బాలీవుడ్ కుట్రలను అధిగమించి రామాయణం సినిమా అయితే నిలబడుతుందని అందరూ అనుకుంటున్నారు. అఫ్కోర్స్ మన ఇంటెన్షన్ కూడా అదే. అండ్ ఇంకా చెప్పాలి అంటే బాలీవుడ్లో కంటే కూడా ఆ సినిమా తెలుగులో బాగా ఆడుద్ది. సేమ్ మన బ్రహ్మాస్త్ర కూడా బాలీవుడ్ కంటే ఇక్కడ బాగా హిట్. అట్లా కొన్ని సినిమాలు ఉంటాయి బాలీవుడ్ కంటే, అక్కడ సినిమాలు అక్కడ నిర్మించినా మన దగ్గర హిట్ అవుతూ ఉంటాయి. సేమ్ ఆ రేంజ్లో ఈ సినిమాని కూడా తీసుకోవచ్చు. సార్, సాయి పల్లవే కాదు, ఇంకా వేరే హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ఇలాగే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. 100% ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. పైగా ఇంకా చెప్పాలి అంటే వాళ్ళది అక్కడ నాని సినిమా దసరా అక్కడ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే అదే రోజు భోలా సినిమా రిలీజ్ అయింది అజయ్ దేవగన్ది. అది ఫ్లాప్, ఇది హిట్ అయినప్పటికీ కూడా దీనికి అసలు ప్రమోషన్స్ కూడా చేసుకునే వాళ్ళ. అంటే ఏంటి వీళ్ళు వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్ళడం అని అట్లా ఉంటారు బేసికల్లీ. అదే. థ్యాంక్ యూ సార్.